వాళ్ళు చౌదరి. అవునా, శ్రీనివాస్ చౌదరి అంటే మనోడైతే అయితే మనం రేపటి నుంచి అటుకు వెళ్ళొచ్చు. చౌదరి గారు ఓకే. అయ్యారు ఏంటి మీ ఇంటి పేరు ఏంటి? ఈ ఇంటి పేరుతో లింక్ పెట్టేస్తాడు అనమాట. ఏ ఊరు మంది లింక్ పెట్టేస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్స్ కలిసిపోయిన వెంటనే రెడ్డి రెడ్డి, కాపు కాపు, మాల మాల, మాదిగ మాదిగ, రాజు రాజు, కమ్మ కమ్మ, ఇంకా ఏమున్నాయో ఎన్ని దానికి. పాస్టర్స్ ఫెలోషిప్పుల్లో సైతం ఇలాంటి కుల సంఘాలు ఏర్పడిన తర్వాత నీ సంఘం ఏంటి, నీ సేవ ఏంటి, నువ్వు సేవకుడు ఏంటి, నువ్వు నడిపించేది అసలు ఆత్మీయత ఏంటి? మతుండేమన్నా పనిచేస్తున్నావా ప్రభు దగ్గర? కుల సంఘాలను ఏర్పాటు చేసుకోవటానికి సంఘాన్ని వాడుకుంటావా? సేవను వాడుకుంటావా? సేవకు వచ్చిన విశ్వాసాన్ని వాడుకుంటావా? సేవలో ఉన్న నాయకులు వాడుకుంటావా? పనికి మాలిన జనము తీర్పులోకి పోయి మీరు వెళ్ళనివ్వరు సంఘాన్ని. ఎన్ని చోట్లే చూసుకో, ఎన్ని చోట్ల ఉన్నాయో. ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ఏర్పడుతున్నాయి కుల సంఘాలు. ఇప్పటికీ నీలో క్రీస్తు తెలియదు. ఒకప్పుడు తెలిసిన క్రీస్తు వేరు, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెంబడిస్తున్న ఈ బర్యేసు వేరు. ఈ బర్యేసు సేవకులారా తీర్పులో పోతారు, జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మీరు నరకంలోనే ఉన్నారు. ఇంకా నరకప్రాయులు, మరింత నరకప్రాయులు మీరు మార్చకండి. దయచేసి చేతులు జోడించి అర్థిస్తున్నాను. మీకు తెలిసిన యేసుక్రీస్తు పరలోక సంబంధించిన నివాసి, కుల సంబంధమైన సంఘం కాదు. యేసుక్రీస్తుకి కులం లేదురా. ఆయన ఏ కులానికి సంబంధించిన వాడు? మన భారతదేశ కులాల గురించి నువ్వు పేరు పెట్టేటువంటి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఆయన ఒక్కడే అవుతాడు. మానవులు మనం ఏర్పాటు చేసుకున్న సంఘాలలోనికి ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్లకు వెళ్ళి నువ్వు అక్కడికి చేరినా, దాన్ని బట్టి కాదని నువ్వు బయటకు వచ్చినా నువ్వు తీర్పులో పడిపోతావు. ఇట్స్ అ కాషియస్.